వెల్కమ్ టు వాస్తు జీవనం. ఈరోజు మనం ఎన్ బడవాన్లపల్లి అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది. ఇది కదిరి దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామం. ఇక్కడ చూడండి, వీరి స్థలం అనేటువంటిది ఎప్పుడైనా సరే ఒక స్థలంలో నైరుతి భాగం అనేది పెంపు ఎప్పుడీ కూడా మంచి చేయదు అని చెప్తూ ఉంటాను. వీరి స్థలంలో పూర్తిగా మనకు తూర్పు ఆగ్నేయము తగ్గి, ఇక్కడ చూడండి ఒక తూరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నైరుతి భాగం ఇక్కడ చూపించు రమేష్. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే తూర్పు ఆగ్నేయము తగ్గి మనకు చూడండి పశ్చిమ నైరుతి అనేటువంటి భాగం పెరిగింది. అంటే ఈ భాగం మొత్తం కూడా దక్షిణ నైరుతి భాగం మొత్తం కూడా మనకు దాదాపు 3 అడుగుల నుంచి 4 అడుగుల మేర పెరిగింది. ఎప్పుడూ కూడా ఒక స్థలానికి కానీ గృహానికి కానీ నైరుతి భాగం పెంపు అనేది అనుకూలించదు అని మనం చెబుతూ ఉంటాం. ఖచ్చితంగా వాస్తుపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే నైరుతి భాగము స్థలానికి కానీ గృహానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం పెరగవద్దనే చెబుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి దోషాలు కూడా మనల్ని నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి వీటి విషయాల్లో మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చేసుకోవచ్చు, ఆ పెంచినట్టు స్థలం మాత్రం మీ దాంతో కలుపుకోకండి అంతే. నేను ఇంకోటి సమయం అది ఒక ఫ్లోర్ స్లాబ్ వేసిన తర్వాత అంటే బాగా కట్టుకోవాలన్నా ఫ్లోర్లు దీన్ని నిర్మించుకొని మళ్ళీ దాన్ని మెల్లగా చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కువగా నివాసం ఏదనుకుంటున్నారు? దాంట్లోనే ఉంటాను, అందులోనే ఉంటారు కదా. మరి అది వేసుకున్న తర్వాత దీనిలోకి రండి. మొత్తం అది వేసుకున్నాక అది కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసిన తర్వాతనే దీని దగ్గరికి రండి. ఇక్కడ ఉండి అంటే దీన్ని నిర్మాణం అయితే చేపట్టవద్దు. ఇది తాత్కాలికంగా వేసుకున్నారు కాబట్టి, ఇది రేకుల షెడ్డే కాబట్టి దీనివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇందులో నివాసం ఉండి అక్కడ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అది నిర్మాణం కావాల్సిందే. దక్షిణ ఖాళీ స్థలం, పశ్చిమ ఖాళీ స్థలం మన ఇంటికి ఎప్పుడు కూడా ఉండవద్దు. ఓకే, చూద్దాం. అంటే ఇక్కడ ఏమన్నా ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? మీరు ఈ భాగాన కానీ నేను చెప్పాను కదా, తూర్పు ఉత్తర స్థలాలు మీరు అనుకూలిస్తూనే ఉంటాయి. మీరు ఎంతైనా పెంచుకోవచ్చు. ఈ భాగాన మాత్రం తీసుకోకండి. పశ్చిమ దక్షిణ నైరుతులు మీకు అనుకూలించవు. అది ఒక్కటి మీరు ఖచ్చితంగా ఆలోచన చేయండి. మీరు ఎటు పక్క తీసుకున్న స్థలాలు ఇదే మీరు ఎప్పుడైనా ప్లస్, ఇవి మైనస్ అవుతాయి. ఇప్పుడు దాదాపు ఉన్న దగ్గర నుంచి ఒక పర్లంగు పెరిగింది. ఇది దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. మీ గృహానికి ఉత్తర తూర్పు బ్రహ్మాండంగా యోగిస్తుంది. వేరే రోడ్డు స్వామి, దీనికి సెపరేట్ రోడ్డు ఉంది. ఆ బిట్టుకు మన కారు పెట్టినారు. అవును, అది రోడ్డు. ఆ రోడ్డు వచ్చింది ఆ స్థలానికి. ఈ స్థలానికి రోడ్డు ఎక్కడ? ఇదే పెట్టుకోవాలంటే అక్కడ గేటు తీసుకో.